వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. రాజకీయాల్లో ఉన్నవారు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అందులోనూ చట్టసభల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల వెలుగు చూస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ జనంలో పలుచన అయింది. దువ్వాడ ఎపిసోడ్ ప్రజలు మర్చిపోకముందే కాదంబరి జిత్వాని వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఈ ఎపిసోడ్లో 2 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజా జీవితంలో ఉన్నవారు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సమాజానికి దిక్సూచిగా వ్యవహరించాలి. నిత్య జీవితంలో 10 మంది మెచ్చుకునేటట్లు నడుచుకోవాలి. ప్రజల తలరాతలను రాసే చట్టసభల్లో ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ పట్టింపులేవీ ఉన్నట్లు కనపడటం లేదు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దెన్ విల్ టేక్ ఇట్ కాల్. నేను అదే చెప్తున్నాను కదండి, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి, కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ, ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవడం అవసరం లేదు. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేస్ విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. దువ్వాడ శ్రీనివాస్ నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దువ్వాడ ఒక హాట్ టాపిక్. ఆ మాటకొస్తే ఇప్పటికీ హాట్ టాపికే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఒక దుమారం రేపింది. దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం రచ్చరచ్చగా మారింది. తన భర్తకు దివ్వల మాధురి అనే మహిళతో సంబంధం ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వాణి ఆరోపణలకు దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. తనను అనవసరంగా బయటకు లాగొద్దంటూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణిని మాధురి హెచ్చరించారు. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాధురి కౌంటర్ ఇచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్తో తనకు స్నేహం ఉన్న విషయాన్ని మాధురి అంగీకరించారు. తాను దువ్వాడ శ్రీనివాస్కు ఎందుకు దగ్గరయ్యాననే విషయాన్ని కూడా మాధురి బయటపెట్టారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్, ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీపరుడని మాధురి ప్రశంసించారు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. తమ తండ్రి అన్నా కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో, కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు. ఆ విషయం తెలుసా పిల్లలకి? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేశారు. శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేశారు. శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీను గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీను గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాప్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులను కాజేద్దామనే ఏకైక లక్ష్యంతోనే ఆయనకు మాధురి దగ్గరైందన్నదే వారి ఆరోపణ. అయితే దువ్వాడ కుటుంబ సభ్యుల ఆరోపణలను మాధురి తోసిపుచ్చారు. దువ్వాడను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేవీ లేవన్నారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానన్నారు. ఒక దశలో తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా దువ్వాడ కుటుంబ సభ్యులే కోరారన్నారు మాధురి. ఎమ్మెల్సీ దువ్వాడతో ఆయన సతీమణి వాణికి ఏమైనా సమస్యలుంటే వారిద్దరూ కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు.
అంతేకాని తనను బజార్లోకి లాగడం భావ్యం కాదన్నారు మాధురి. దువ్వాడ ఎపిసోడ్ను ప్రజలు ఇంకా మరిచిపోకముందే బాలీవుడ్ నటి కాదంబరి జిత్వానీ వ్యవహారం తెరమీదకొచ్చింది. ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రక్షించడం కోసం ఏకంగా పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగడం, ఆమెను వేధించడం, ఆమెపై తప్పుడు కేసులు పెట్టడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల బాగోగులు చూడాల్సిన పోలీసులు ఆ పని మరిచిపోయి అధికారంలో ఉన్న పార్టీ అడుగులకు మడుగులెత్తడం ఏమిటన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిల్మ్ స్టార్ ని కాదంబరి అనే ఆవిడని తీసుకొచ్చి రకరకాలుగా హింసించారని చెప్పి పేపర్స్ లో చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. రాష్ట్ర పరువుని ఇంత దిగజార్చారు. నేషనల్ లెవెల్లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా దిగజారు. చివరి దీంట్లో కూడా దిగజార్చినటువంటి పరిస్థితి చూస్తాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. దాని మీద డీటెయిల్ గా వాళ్ళంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. దీంట్లో ఎవరి బాధ్యత? ఎందుకంటే దీంట్లో పాత్ర మొత్తం కూడా ముఖ్యమంత్రి గారే ఒక బడా పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యవేక్షణలో ఒక ఐపీఎస్ అధికారి ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళని హింసించారని చెప్పి న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంభాషణ కూడా చూడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎవరిని కూడా ఇందులో వదిలిపోయే సమస్య. వాస్తవానికి సినీ నటి కాదంబరి జిత్వానీ ఎపిసోడ్లో బాధితులు ఎవరో కాదు, సాక్షాత్తు కాదంబరియే. అంతేకాదు ఆమె తల్లిదండ్రులు కూడా. విజయవాడ గెస్ట్ హౌస్లో పెట్టి కాదంబరి జిత్వానీని ఇద్దరు ఐపీఎస్ అధికారులు వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. అంటే కేసులు నమోదు చేయాల్సింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో పోలీసు యంత్రాంగం ఆ పని చేయలేదు. వేధింపులకు గురిచేసిన వారిని వదిలివేశారు. నేను బాధితురాలిని, నాకు న్యాయం చేయండి అనే ఒక మహిళపై, అలాగే ఆమె కుటుంబ సభ్యులపై ఎదురు కేసులు పెట్టారు. విజయవాడ వచ్చిన కాదంబరి జిత్వానీ నుంచి ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆరోపణలొచ్చాయి. జగ్గయ్యపేటలో కొంత భూమిని తప్పుడు పత్రాల ఆధారంగా అమ్మడానికి కాదంబరి జిత్వానీ ప్రయత్నించారన్నదే తాజా ఆరోపణ. అయితే ముంబై పారిశ్రామికవేత్త సచిన్ జిందాల్ను కాపాడడం కోసమే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఆగమేఘాల మీద స్పందించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరి సచిన్ జిందాల్? ఈ విషయం చూద్దాం. కడప ఉక్కు కర్మాగారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో సచిన్ జిందాల్కు మంచి సంబంధాలున్నాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డితో సచిన్ జిందాల్కు పరిచయం ఏర్పడింది. దీంతో తనకు సంవత్సరాలుగా పరిచయం ఉన్న సచిన్ జిందాల్ను రక్షించడం పరమావధిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్న ఆరోపణలొచ్చాయి. మొత్తం మీద అటు దువ్వాడ శ్రీనివాస్, ఇటు కాదంబరి జిత్వానీ ఎపిసోడ్ల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలచన అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నీతిమాలిన పనులు చేస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో నెలకొన్నాయి. టోటల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయంగా ఎదురు దెబ్బలు తింటోంది. ప్రజల్లో పరువు పోగొట్టుకుంది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.